హలో అండి, పూట వీడియో అంటే చూడండి నేను ఏం తెచ్చాను మీకు అర్థమైపోయింటుంది. మా ఇంట్లో స్టవ్ అనేది పాడైపోయింది, సరిగా వెలగట్లేదు. అందుకని నేను ఏం చేశానంటే స్టవ్ తెచ్చుకోవాలనేసి నేను వెళ్ళాను సత్తా అనే షాప్కి. ఇక్కడ రైల్వే కోడలో షాప్ ఉందండి. నాకు వాట్సాప్లో ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఇచ్చారు. నేను వెళ్ళి అది నైట్ 12 గంటల వరకు ఆఫర్ అన్నమాట. వెళ్ళి ఈ స్టవ్ అయితే నేను తెచ్చుకున్నానండి. నాకు ఎప్పటి నుంచో పనులు టకట కావాలని 4 పొయ్యిలు తేవాలని ఎప్పటి నుంచో నాకు కూడా ఆశ. కాబట్టి చూడండి సత్యాలు తెచ్చాను. కాబట్టి ఇది 4 పొయ్యిల స్టాండ్ అది. 4 పొయ్యిలు మాత్రం ఉన్నాయి. నేను తెచ్చుకున్నాను. నా బండ సైజ్ ఎంతవరకు నేను కిచెన్ రూమ్లో బండ పెట్టాను, బండ కొలత వేసుకొని తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి, ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉండదో చెప్పండి నాకు. ఇలా అయితే 4 పొయ్యిలండి. మా పాప అయితే దీన్ని కట్ చేసి నీట్గా తీస్తూ ఉన్నది. నేనైతే వీడియో చూస్తూ ఉన్నాను. అదిగోండి, ఒక స్టాండ్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారనమాట. అది ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు. ఎక్స్ట్రా అయితే ఇచ్చారు ఒక స్టాండు. బటర్ఫ్లై అండి, ఇది 5 ఇయర్స్ గ్యారంటీ ఇచ్చారు. ఇలా అయితే ఉంది స్టవ్. గ్లాస్ అంతా మొత్తము చాలా బాగుందండి. కానీ మనం ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తే ఎలా మంట వస్తుంది అనేది కూడా చూడాలి. ఇదండి, ఇలా అయితే ఉంది. ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి దాంట్లో. కానీ మోడల్స్ మనకు పెద్ద బండ ఉండాలి. బండ ఉంటే బాగా పెట్టుకోవడానికి బాగుంటుంది. నా బండ చిన్నది కాబట్టి నేను ఇదైతే తెచ్చుకున్నాను. ఇదండి, ఇలా అయితే ఉంది. ఇలా అయితే ఫ్రీగా అయితే తిరుగుతున్నాయి. స్టవ్ మొత్తం మీద అయితే ఎక్సలెంట్గా ఉంది. మేమైతే చూసాము. ఇంకా స్టవ్ ఎత్తి బండ మీద పెట్టేసాము. దాన్నైతే మా పాప పూజిస్తుంది. ఫస్ట్ టైం కదమ్మా, ఒక్కసారన్నా పూజిస్తాము. బొట్టు పెడితే మంచిది అని చెప్పి పూజిస్తాను. చూడండి, అగ్నిదేవుడు అందరికీ పలకాలి కదండి. అగ్నిదేవుడు మనకందరికి కూడా సహాయం చేస్తాడు నిద్రలేసి నుంచి. ఎందుకంటే ఆయన దగ్గర కల్లా కపటం అనేది ఉండదు. ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా అగ్నిదేవుడు ఎలుగుతాడు. ఒక అగ్గిపుల్లతోనే కట్టెల పొయ్యి కానీ గ్యాస్ స్టవ్ కానీ ఏదైనా సరే అగ్నిదేవుడు కపటం లేని మనిషి, ఎవరికైనా ఎగులుతుంది. కాబట్టి ముందుగా ఏమిందంటే పాలు పొంగిస్తే మంచిదనేసి పాలైతే ఇదండి ఇలా ఇత్తడి ఎండబెట్టి పాలు పోసేసి ఇలా అయితే వెలిగించడం జరిగింది. ఫస్ట్ కదా బాగానే వస్తుంది, మంట అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ఫస్ట్ కాబట్టి కొద్దిగా అలా ఇలా సైడ్ అంతా వస్తుంది. సెట్ చేసుకోవాలి మనము, కొంచెం టైం పడుతుంది. ఇదండి, మా కిచెన్ రూమ్లో కరెక్ట్గా అయితే సరిపోయింది. పాలైతే పొంగిపోయాయి. పొంగితే మంచిదని నేనే పొంగి పెట్టాను. ఒక చుక్కన్న పొంగాలి కదా, దానివల్ల అయితే పొంగి పెట్టాను. ఇవాళ అయితే ఇలా అయితే పని అయితే అయింది మాకు. రిబ్బన్ కటింగ్ లాగా ఈ స్టవ్ కూడా మనం ఓపెనింగ్ చేసేస్తాం. మా పాప ఈ పాలు ఎందుకమ్మ వేస్ట్ చేయడము, అయితే పాయసం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఆ పాప పాయసం అయితే చేసేసిందండి. తండ్రి పాయసం నేను తినాలి ఫస్ట్, నాకే తెచ్చి అని చెప్పినాను. అబ్బా కాలిపోతుంది. భలే సూపర్గా ఉంది. అది అయితే టేస్ట్ బాగుంది. ఇదిగోండి.